దేవుని నామానికి మహిమ చెల్లిస్తున్నాను. చాలా సంతోషం, ఎందుకంటే ఇంతవరకు దేవునితో ఆనందించడానికి దేవుడు మనకి ఇచ్చిన ధన్యత ఇది. ఈ ఆనందంలో ఎవరు మనం మిస్ కాకూడదు. ఎందుకంటే ప్రభువులో ఆనందించడం అనేది అది ఎంతో ఆశీర్వాదకరం. దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు ప్రభువులో ఆనందించడం అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది. నా ప్రియమైన సంగమా, ఇది జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమపూర్వకంగా చెప్తున్నాను. అదేవిధంగా దేవుడు ఇటు కృపలో నిలబెట్టి మరి ఒకసారి మీ మధ్యకి నన్ను నడిపించిన దాన్ని బట్టి దేవాది దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా సంఘ కాపరి గారికి, కూడి వచ్చిన విశ్వాసులకు, పెద్దలకు, అందరకు నా హృదయపూర్వక వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగుంటారు. ఎందుకంటే ఆయన పిల్లలుగా ఉన్నాం బట్టి, ఎందుకంటే నాకు పిలుచుకున్నాడు. మీరు నా పిల్లలు, నా కుమార్తెలు, నా యొక్క కుమారులను పిలుచుకున్నాడు. చిన్న ఏంటంటే కొంచెం ఈరోజు ఎందుకో పరిశుద్ధాత్మలో ఒక మాట చెప్తున్నాడు. ఇందుక ఆరాధన చేస్తున్నప్పుడు ఉదయకాల సమయంలో చిన్న విషయంలో నేను చాలా బాధపడ్డాను. ఏంటంటే ఉదయకాలము మనం ఎందుకు వస్తున్నామంటే సంఘానికి సమయాన్ని వృధా చేసుకోకూడదు. కొంచెం కాదు కదా. ఎందుకంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఒక్క సెకండ్ కూడా మనం వృధా చేసుకుంటున్నామంటే అది పాపానికి దారి తీస్తుంది. సాతాను గడికి అవకాశం ఇస్తాం. పొద్దున సేవకులు ఇక్కడ వాక్యం చెప్తున్నారు. సేవకులు నిలబెట్టుకొని ప్రభు మాట్లాడుతున్నాడు. కొంతమంది ఏర్పాటు చేయని బిడ్డలే, పరిచయం చేసే బిడ్డలే ఏం చేస్తున్నారంటే, అందరికి మొబైల్ ఇచ్చారు కదా, ఉంది కదా మొబైల్ బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు. ఒక వ్యక్తి ఆమె ఏం చేస్తున్నాడంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారు. ఏది? వాక్యం ప్రకటించేటప్పుడు, వాక్యము దేవుడు ప్రకటించేటప్పుడు ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే స్క్రోలింగ్ తీసుకుని ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నాడు. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నేను గమనించాను, నేర్చుకున్నాను, బాధేసింది, అయ్యో తెలియక ఏం చేస్తున్నారని. ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే వాట్సాప్ చెక్ చేస్తున్నాడు, ఏం మెసేజ్ రాలేదు కానీ ఏమైనా వస్తాయని చెక్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా? క్రిస్మస్ కి షాపింగ్ చేస్తున్నాడు, క్రిస్మస్ కి బట్టలు ఎత్తుకుంటున్నాడు. ఇంకొక వ్యక్తి మరీ దరిద్రం ఏం చేస్తున్నాడు తెలుసా? ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నాయి కదా, క్రికెట్ మ్యాచ్ ఆన్లైన్ లో స్కోర్స్ వస్తున్నాడు. ఏది? ప్రకటించబోయేటప్పుడు, మార్నింగ్ ప్రకటించబోయేటప్పుడు క్రికెట్ మ్యాచ్లు చూస్తున్నాడు, వీడియోస్ చూస్తున్నాడు. ఇంకొక వ్యక్తి కూర్చొని వేటు న్యూస్ ఉన్నాయి కదా, వేటు న్యూస్ చూస్తున్నాడు. నాకు మైండ్ పోయిందండి. ఎందుకంటే కొన్ని నెలల క్రితం నేను ఫిలిపన్న గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను కొంచెం ఆఫీస్ పని మీద వచ్చి కొంచెం లేట్గా వచ్చి అక్కడ కూర్చుంటే ఇంకొక బ్రదర్ ఏం చేస్తున్నాడు తెలుసా? డైరెక్ట్ గా క్రికెట్ మ్యాచ్ ఆన్లైన్ లో బైబిల్ కింద పెట్టి మ్యాచ్ చూస్తున్నాడు. నాకు మైండ్ పోయింది. ఇలాంటి పాపం ఒకటి వెళ్ళొద్దండి. వాళ్ళే మళ్ళీ బలిపీఠం ఎక్కుతారు, వాళ్ళే కాంగోలు వాయిస్తారు, పాటలు పాడతారు. మరి వాక్యం ప్రకటించబోయేటప్పుడు ఈ భయం అనేది, భక్తి అనేది అసలు సమయాన్ని వృధా చేసుకుని అనవసరంగా దేవుని యొక్క పరిశుద్ధాత్మను పోగొట్టుకుని పరిశుద్ధాత్మను దుఃఖ పెడుతున్నారు. దేవుడిచ్చిన అభిషేకాన్ని పోగొట్టుకుంటున్నారండి. నా ప్రియమైన సంగమా, ఎందుకో పరిశుద్ధాత్ముడు నాకు ప్రేరేపించాడు కాబట్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. నా విషయం ఫోన్ చూడొద్దండి, అసలు ఫోన్ చూడొద్దు. ఎందుకంటే అది ఫోన్కి సంబంధించింది కాదు, ఇది దేవునికి సంబంధించిన సమయం కాబట్టి మీరు ఇవ్వద్దు. అవసరమే లేదు. ఇది దేవుని సన్నిధి, దేవుని సమయము, దాన్ని వృధా చేసుకోకూడదు. నేను ఎప్పుడెప్పుడు దేవుడు ఆయన మాట్లాడతాడు, ఆ మాటలు నేను పొందుకోవాలి, నా మెమరీలో నింపుకోవాలని చెప్పి ఆశ కలిగి ఉండాలి. దీని విషయంలో మీరు శ్రద్ధ కలిగి ఉండాలని చెప్పి ప్రేమపూర్వకంగా ప్రకటిస్తాను. అంతేకాదు సేవకులు కూడా ఎలా అంటే బలిపేట ఎక్కే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ కొంచెం వాళ్ళు ఎట్లా పడితే అట్లా ఉండకుండా మనం సిద్ధపడే, ఎందుకంటే దేవుడికి లెక్క చెప్పేవారిగా మనం ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎట్లా పడితే అట్లా వచ్చి ఎట్లా పడితే అట్లా పాపం గుండా వచ్చేసి ఎక్కినా కానీ వాళ్ళు నాశనానికి గురవుతుంటే దానికి కూడా మనము తీర్పు లెక్క చెప్తూ ఉండాలి ప్రభుత్వం. దాని విషయంలో కూడా మనం ప్రార్థన చేసే వారిగా ఉండాలి. వాళ్ళని గద్దించో, ప్రేమపూర్వకంగా చెప్పో, ఏదో రకంగా బలిపీఠాలు ఎక్కే వాళ్ళని కొంచెం సిద్ధపరచాలి. ఆ విషయంలో కూడా మన సంఘం ఎవరు కూడా పాపానికి లోనవ్వకూడదండి. దురాత్మలకి, శాతానికి అవకాశం ఇవ్వకూడదు. దేవుడు ఈ ప్రేరేపణలో నాకు ఎందుకో చాలా ఏడ్చుకున్నాను, బాధేసింది. ఎందుకు ఈ అంశం తీసుకున్నాను? ఈ అంశం కూడా ఎందుకు తీసుకున్నాను అంటే మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ బట్టే ఎందుకు ఇలా
బిడ్డలు ఎందుకు దేవుడు అంటే భయము భక్తి లేకుండా ఎందుకు ఒకప్పుడు భయంగానే ఉంటున్నారు, భక్తిగానే ఉంటున్నారు ఒకప్పుడప్పుడు, కానీ అప్పుడప్పుడు ఎందుకు రాలిపోతున్నారు ప్రభు అని చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేశాడు. ఆ విషయాన్ని మీకు పంచుకుంటాను. చిన్న వాక్యం చూసుకొని కొన్ని విషయాలు ముందుకెళ్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనం చదవండి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాటలాడసాగిరి. ఇచ్చిన మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన దేవానికి వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభువా నాయన మరి ఒకసారి మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు దేవా. ఇంతవరకు నేను ఆనందించడానికి, నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి వందనాలు ప్రభువా. ప్రత్యేక సమయానికి వచ్చి ఉన్నాము దేవా. మాట్లాడే దేవుడు నీవు, పలకరించే దేవుడు నీవు అయ్యా, మమ్మల్ని సరిచేసే దేవుడు నీవు తండ్రి. ఇదిగో నాయన ఒకసారి దర్శించండి. మేమందరం ఆశ కలిగి వచ్చాం, నువ్వేమేం మాట్లాడతావని దేవా. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అయ్యా, నీవే కనికరించండి అయ్యా. నీ దాసులు అయ్యా ఒకసారి మరుగు చేసుకొని నువ్వు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ నడిపింపు కొరకై అయ్యా చేతులెత్తి మొరపెడుతున్నాను. నీవే అధ్యక్షత వహించి నాతోను మాతోను అందరితో మాట్లాడాలి అయ్యా. ఆటంకపరచు వాటిని యేసు నామములో మీరు బంధించమని వేడుకొనుచున్నాను. నీవే కనికరించి సహాయం దయచేయమని వేడుకున్నాను. నీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తుంది. యేసు నామములో చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఫోన్ కలిసి చూడొద్దు, నా కళ్ళే చూడండి. మనం చదువుకున్నాం కదా, ఇక్కడ అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఏమైనాడంటే, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు శక్తి లేకపోతే వ్యక్తి అండి? శక్తి వ్యక్తి అంటే ఒక చిన్న విషయం చూపిస్తాను. యేసుక్రీస్తు గారు వెళుతూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్ములు త్రిత్వమైన దేవుల్లో నేను వెళితే గాని ఆదరణకర్త మీ యొద్దకు నేను పంపుతాను అన్నాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, ఆయన ఒక వ్యక్తి అయి ఉన్నాడు. ఏంటంటే పరిశుద్ధాత్ముడు ఆయన మనకి శక్తినివ్వాలి. పరిశుద్ధాత్ముడు ఆయన మనకి శక్తినివ్వాలి. ఎందుకంటే ఒక విషయం చెప్తాను. బుడ్డిలో నూనె ఉంది, ఆ యొక్క దీపము వెలుగుతూ ఉంది. ఎప్పుడైతే బుడ్డిలో నూనె అనేది అయిపోతూ ఉంటే ఆ యొక్క దీపం యొక్క ఆ యొక్క వెలుగు అనేది తగ్గుతూ ఉంటుంది. అలాగే దేవుడు పరిశుద్ధుడు మన మీదకి తీసుకొచ్చిన అభిషేకము, ఆ శక్తి లేక అభిషేకము లేదా శక్తి మన మీద ఉన్నప్పుడు ఎప్పుడైతే అభిషేకము తగ్గిపోతుంటుందో పరిశుద్ధాత్మని యొక్క ఆ యొక్క తీవ్రత అనేది కూడా తగ్గుతూ ఉంటుంది నా ప్రియమైన సంగమా. ఎందుకంటే పేతురు గారు బోధిస్తున్నప్పుడు, వాక్యము ద్వారా పంచుకుంటున్నప్పుడు ఆ యొక్క వాక్యము ద్వారా పట్టబడ్డ వాళ్ళు 3,000 మంది రక్షణ పొందుకున్నారు. అంతేకాదు మరలా వాక్యాన్ని పంచుకుంటున్నప్పుడు 5,000 మంది, ఈసారి 5,000 మంది రక్షణలో నడిపించబడతారు. ఎప్పుడైతే 8,000 మంది యేసుక్రీస్తు ద్వారా ఆయన యొక్క నామమును ప్రకటిస్తూ ఆయన నామములో బాప్తీసం తీసుకుని ముందుకు వెళ్తున్నారో, ఈ యొక్క అపోస్తులను ఏం చేశారంటే, అక్కడున్న యూదా మత వాళ్ళ మతస్థులందరూ ఏం చేశారంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. వాళ్ళని తరిమారు. ఏమని చెప్పారంటే, మీరు యేసు నామమును ప్రకటించడానికి వీల్లేదు, యేసు నామమును ఇక్కడ ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి వాళ్ళందరినీ తరుముతూ ఇబ్బందులు పెడుతూ హింసిస్తూ ఉన్నారు. అప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరూ శిష్యులందరూ కలిసి ఆ పెంతెకోస్తు పండగ దినమున ఒక చోట ఏర్పడి వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక్కొక్కరు ఎదుగుంది. ఎందుకంటే సంఘంలో కూడుకుంటే, ఎందుకంటే
ఒకే విషయంతో నేను ఒక్కనే ప్రార్థన చేస్తాను, ఒకే విషయంతో సంఘం మొత్తం ప్రార్థన చేస్తే అది ఎంత బలంగా ఉంటది ఏమండి? ఒకే విషయంతో అంతమంది ప్రార్థన చేస్తుంటే అది ఎంత బలంగా ఉంటది. అలాగే అందరూ ఒక సహవాసముతో కూడుకొని మొరపెడుతుంటే పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు తెలుసా? అగ్ని వలె వాళ్ళ మీదకి వచ్చాడంట. చదువుకుందాం, మొదటి నుండి భలే ఉంటుంది చదువుకుంటే. మొదటి నుండి చదువుకుందాం, 2వ అధ్యాయం. పెంతెకోస్తు అను పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుక విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. నా ప్రియమైన సంగమా, ఏంటంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఎప్పటికప్పుడు మనం ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలండి. పరిశుద్ధాత్మ బలము కొరకు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం కొరకు ఎప్పటికప్పుడు మనము వేడుకొని పొందుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే దేవుడే లేఖనాల్లో చెప్పి ఉన్నాడు, యేసుక్రీస్తు గారి ద్వారా మాట్లాడాడు. ఏంటంటే చూపిస్తాను, లూకాసు వార్త 11:13 వచ్చిన అనుకుంటా, చూడండి. లూకాసు వార్త 11:13 వచ్చిన. అదే, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అదే విధంగా మత్తయి సువార్త 7:7 ఉంటుంది. అడగండి మీకు ఇస్తాను, తట్టండి మీకు తీస్తాను, అడుగు వారికి నేను సమస్తం అనుగ్రహిస్తానని చెప్తాడు. అడిగిన వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు తండ్రి అనుగ్రహిస్తానని చెప్పి లేఖనాలు ప్రకటించబడుతూ ఉన్నది. ఒక చిన్న డౌట్ ఇక్కడ, అపోస్తల కార్యంలోనే 38వ వచనం చదవండి, 2వ అధ్యాయం. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానమును మీకును మీ పిల్లలకు దురస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని ఎవరు చెబుతున్నారు? పేతురు గారు చెబుతున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇక్కడ ఆగి ఎప్పుడైతే మనము మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తాడు. ఇది నిజం. పరిశుద్ధాత్ముడు మన లోపలికి వస్తాడని చెప్పి పేతురు గారే ప్రకటిస్తూ ఉన్నాడు. అయినను యేసుక్రీస్తు గారు ఏం మాట్లాడుతారంటే, తండ్రి పరలోకమున తండ్రిని తను అడుగు వారికి పరిశుద్ధాత్మ నిశ్చయముగా నేను అనుగ్రహిస్తాను అన్నాడు. ఇక్కడ ఒక ఆలోచన వేసుకోవాలి. ఆల్రెడీ నేను బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందుకున్నాను, పరిశుద్ధాత్ముడు నా లోపలికి వచ్చాడు కదా, మరలా దేవుని యొక్క అభిషేకం కొరకు నన్ను ప్రార్థన చేయమంటాడేంటి? దేవుని యొక్క శక్తిని పొందుకోవాలని చెప్పి మరలా అడగమంటాడేంటి? స్వయాన యేసుక్రీస్తు గారే చెబుతున్నాడు, అడగండి నేను ఇస్తాను, మీకు తట్టండి నేను తీస్తాను, అడుగు ప్రతి వాడికి పరిశుద్ధాత్మ నేను అనుగ్రహిస్తానని చెప్పి స్వయాన యేసుక్రీస్తు గారే చెప్తున్నారు. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే మనం అందరము పరిశుద్ధాత్మతోటి బాప్తిసం తీసుకొని ఎలా ఉందంటే, ఈ యొక్క జీవితం ఎలా ఉందంటే ఒక టీవీ పేషెంట్ లాగా ఉంది. సాధారణంగా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడిన యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంటుంది తెలుసా? నేను ఇంకా ఈ ప్రపంచాన్ని, దేశాన్ని ఏలొచ్చు, పరిశుద్ధం నా అంటే గొప్పవాడు ఎవరు, నాలాంటి పరిశుద్ధుడు ఎవరు లేదని చెప్పి మన వాళ్ళందరూ ముందుకు సాగుతారు. ఇప్పుడు వాక్యం వింటామా? ఆత్మలో నింపబడతామా? బయటికి వెళ్తామా? ఏడకి ఆడకి డిఫరెన్స్ ఉంటుంది. 2 రోజుల తర్వాత డిఫరెన్స్ ఉంటుంది. ఏది? ఆత్మలో ఒక వ్యత్యాసము కనబడుతూ ఉంది. దీనికి కారణం ఏంటి?
పరిశుద్ధాత్ముడు బాప్తీసం పొందుకున్న వ్యక్తి లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్మ వ్యక్తి లోపలికి వస్తాడు. కానీ యేసుక్రీస్తు గారు చెబుతున్నాడు, వ్యక్తి లోపలికి వచ్చాడు కానీ పరిశుద్ధాత్మ అభిషేకము నీ మీదకి రావాలి. నీవు శక్తిని పొందుకోవాలి. అందుకనే అపోస్తల కార్యం 1:8 ఉంటది. 1:8 అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు. ఏమండి, మీరు బాప్తీసం తీసుకున్నారు కదా, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు కదా, మరలా దేవుని యొక్క శక్తి కోసం, అభిషేకం కోసం ప్రార్థన చేయమంటాడండి? కాదు. పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు కానీ ఎప్పటికప్పుడు దేవుని యొక్క ఆత్మతో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడాలి. ఇది అపోస్తలులు నేర్పించిన బోధ. సరే, ఇంతకు అభిషేకం ఎక్కడుంది? అభిషేకం ఎక్కడుందో అది కూడా చూపిస్తాను. నేను అంశంలోకి జస్ట్ స్టార్టింగ్ చెప్తాను. 3 అంశాలు చెప్పాలనుకుంటున్నాను. అభిషేకం ఎక్కడుందంటే యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. అయితే మీరు ఎవరి వలన? పరిశుద్ధి ఎవరు? దేవుడై ఉన్నాడు, వ్యక్తి అయి ఉన్నాడు, ఆయన ఆత్మ అయి ఉన్నాడు. పరిశుద్ధుని వలన అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుతారంట. ఎవరండి మన యొక్క పరిశుద్ధుడు ఎవరు? నా పరిశుద్ధుడవు నీవే, నా పరిపూర్ణుడవు నీవే, నా విమోచకుడ నీవే, నా విజయానివి నీవే. నీకే స్తోత్రములు యేసయ్యా. ఆయనేనండి పరిశుద్ధుడు. నేను అభిషేకించాలంటే పరిశుద్ధుడు నీకు బలాన్ని ఇవ్వాలి. నీవు సమస్తమును ఎరగాలి, వాస్తవాన్ని ఎరగాలి, నిజమేంటో అబద్ధమేంటో ఎరగాలి అంటే నీకు బలం ఉండాలి, శక్తి ఉండాలి, అభిషేకము నీకు ఉండాలి. అక్కడ చదువుకుంటే 27వ వచనం చదవండి. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది గనుక ఎవడను మీకు బోధింపనక్కరలేదు. నా ప్రియమైన సంగమా, ఇక్కడే పరిశుద్ధాత్మ యొక్క విషయంలో కొన్ని విషయాలు మనం చూసుకోవాలి. బాప్తిసం తీసుకున్నప్పుడు వ్యక్తి లోపలికి వస్తాడు. వ్యక్తి లోపలికి వచ్చి, పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చి సచ్చిన స్థితిలో ఉన్న నిన్ను నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని చెప్పి ఆ మార్గాన్ని చూపిస్తాడు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నీళ్లు ఉన్నాయి. నీళ్ళని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాము? ఒకటిగా తాగడానికి యూజ్ చేస్తాం. రెండోదిగా ఏం చేస్తాము? మీద పోసుకోవడానికి, స్నానం చేయడానికి. మనము తాగినప్పుడు ఎలా ఉంటాం? మన ప్రాణము బ్రతికిద్ది. నీళ్ళు తాగిపోతే మన ప్రాణం బ్రతకదు. ఆహారం లేకపోయినా కొన్ని రోజులు బ్రతకొచ్చాము, కానీ నీళ్ళు లేకపోతే అసలు బ్రతకలేదు. మంచినీళ్ళు తాగినప్పుడు మన ప్రాణం బ్రతికిద్ది. ఎప్పుడైతే మంచినీళ్ళు, ఆ నీటిని మనం స్నానం చేస్తామో మన శరీరానికి బలాన్ని ఇస్తుంది, బలం వచ్చింది, ఆరోగ్యంగా ఉంటాం. అలాగే పరిశుద్ధాత్ముడు కూడా ఎప్పుడైతే నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం తీసుకుంటావో పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వస్తాడు. నీ సచ్చిన స్థితిలో, లోకపు మలినమైన స్థితిలో, బురదగుంటలో ఉన్న స్థితిలో నుండి అది కాదు మార్గం, ఇదయ్యా మార్గం అని చెప్పి యేసుక్రీస్తు మార్గాన్ని చూపిస్తాడు. ఆ మార్గంలో నువ్వు నడవాలంటే అభిషేకం నీకు కావాలి. ఆ మార్గంలో నడిపించబడాలి అంటే దేవుని శక్తి నీకు కావాలి. నా ప్రియమైన సంగమా, ఎందుకంటే అపోస్తల కార్యంలో తీసుకుంది, అక్కడే చూపిస్తాను మీకు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం మొదటి నుంచి చూసుకుంటే, పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉంది. వేగంగా వచ్చి బలమైన గాలి వంటి ఒక ధ్వని 3 అగ్ని జ్వాల వంటి 4 విభాగింపబడి
కనబడి వారి ఒక్కొక్కరి మీద ఇక్కడ ఆగండి. ఇక్కడ వాళ్ళ మీద అన్నాడా, వాళ్ళకు లోపల అన్నాడా? వాళ్ళు ఆల్రెడీ బాప్తిసం పొందుకున్నారు, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు, వాళ్ళు నడిపించబడాలి. ఎందుకంటే వాళ్ళు తరమబడ్డారు, యూదుల చేత తరమబడ్డారు. యేసు నామమును ప్రకటించడానికి వీల్లేదు. వాళ్ళు మరలా వచ్చి దేవుని శక్తిని కొరకు ప్రార్థిస్తున్నారండి, దేవుని బలం కోసం ప్రార్థిస్తున్నారు. బాప్తిసం తీసుకున్న వాళ్ళే, పరిశుద్ధాత్మ లోపలికి వచ్చాడు, కానీ వాళ్ళు పరిశుద్ధాత్మని అభిషేకం కొరకు దేవుని శక్తి కోసం మరలా ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే వాళ్ళు మొరపెట్టుకున్నారో పరిశుద్ధాత్ముడు వాళ్ళ మీద రాలేడు. అక్కడే ఆ పై పేజీ తిప్పితే, మీ మీదికి వచ్చినప్పుడు మీరు ఎక్కడికంట, మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని వదులుతారంట. అక్కడ చదువుకున్న కింద చదవండి. మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశము ఎంతటన భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉండాలంటే మీరు అభిషేకించబడాలి. నా ప్రియమైన సంగమా, వ్యక్తి లోపలికి రావటం ఉంది, పరిశుద్ధాత్ముడు మీదికి రావటం కూడా ఉంది. చాలా మంది విషయంలో తెలియక దూషిస్తూ ఉంటారు. మీదికి రా పరిశుద్ధాత్ముడు మీదికి రావటం ఏందని చెప్పి దూషిస్తూ ఉంటారు. తెలియక దూషించుకుంటారు. వ్యక్తి పరిశుద్ధాత్ముడు లోపలికి రావటం ఉంది, పరిశుద్ధాత్ముడు మీదికి రావటం కూడా ఉంది. నువ్వు శక్తిని పొందుకుంటావు, ఆ మార్గంలో నడిపించబడతావు. నా ప్రియమైన సంఘం, ఎందుకంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1:21 చదవండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచిండినట్లు మమ్మును స్థిరపరిచి అభిషేకించేవాడు దేవుడే. క్రీస్తుతో కూడా మనం ఉండాలి అంటే ఏమండి, పరిశుద్ధాత్ముడు లోపల ఉండి ఏం చేస్తారు తెలుసా? నీ పాపమును వీటిని గమనిస్తూ వాటిని విడిచిపెట్టాలని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాన్ని విడిచిపెట్టాలంటే నీకు శక్తి కావాలి. మాట్లాడతాడు, నువ్వు ఒక అబద్ధం మాట్లాడి తప్పురా అంటాడు, నువ్వు మౌనంగా ఉంటావు. కానీ శక్తితో నింపబడ్డ వ్యక్తి ఏం తెలుసా? పరిశుద్ధాత్ముడు లోపల ఉండి ఇది తప్పు అన్నాడు కాబట్టి నేను తప్పు చేయకూడదు, నేను మాట్లాడకూడదు అని చెప్పి విడిచిపెడతాడు. నేను మార్నింగ్ అన్నాను కదా, శక్తి లేకుండా భక్తి చేస్తున్నారు కాబట్టి వీళ్ళు దేవుడు ప్రకటించబడుతున్న మాటలు తీసుకోవటానికి ఆ శక్తి ఏమండి, దేవుని యొక్క మాటలు పొందుకోవాలన్నా కానీ శక్తి కావాలి. బాప్తిసం తీసుకున్న మాత్రాన, బాప్తిసం పరిశుద్ధాత్మ లోపలికి వచ్చినంత మాత్రాన అన్ని విడిచిపెట్టలేవు. వాటిని విడిచిపెట్టాలంటే నీకు శక్తి కావాలి, నీకు అభిషేకం కావాలి. ఇది దేవుని యొక్క కృప, దేవుని యొక్క మాటలు భయముతో వణుకుతో నేను వినాలని చెప్పి ఆ శక్తి నీలో లేకపోతే ఏ శక్తి పనిచేస్తుంది? లోకపు శక్తి పనిచేస్తుంది. కాబట్టి ఉదయకాలం మార్నింగ్ లో శక్తి కోల్పోయారు కాబట్టి అలా నడిపించబడ్డారు. నా ప్రియమైన సంగమా, అలాంటి స్థితిలో మనం ఉండకూడదు. ఇప్పుడు పేషెంట్ ఉన్నారు, టీబీ పేషెంట్ యొక్క ఉద్దేశం ఎలా ఉంటుందంటే, వాడు 2 అడుగులు లేకని కింద పడతా ఉంటాడు. ప్రాణం బ్రతికే ఉంది. మన యొక్క ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉందండి. బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం, ప్రార్థనకు వస్తున్నాం, ఆదివారం వస్తున్నాం, అంతా బాగానే ఉంది. కానీ కొన్ని విషయాల్లోకి వచ్చేదాకే దేవుణ్ణి దుఃఖ పెడుతున్నాం. దానికి కారణం ఏంటంటే పరిపూర్ణ శక్తిలో మీరు నింపబడలేదు. అభిషేకం నీ మీదలో లేదు, శక్తి కోల్పోయావు. ఎప్పటికప్పుడు నూనెను పొందుకోవాలి. ఆ వెలుగు ఏమండి, ఆ దీపము ప్రకాశింప చేయబడాలి అంటే నూనెలో, ఆ గుడ్డిలో నూనె స్పష్టంగా ఉండాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాము. మార్నింగ్ పూట మీరు ఆదివారం రాగానే మేము బాటిల్ మంచినీళ్ళు ఫుల్గా నింపి పెడతామా లేదా? సాయంకాలం సమయానికి మీరందరూ తాగుతారు, ఆ బాటిల్ కొంత అయిపోతా ఉంది. మళ్ళీ సాయంత్రం వచ్చేలాగే ఏం చేస్తాం, మేము మరలా పూర్తిగా నింపి మీకోసము పెడతాం. దానికి కారణం ఏంటి? ఆ బాటిల్లో ఉన్న నీళ్లు అయిపోయింది కాబట్టి మేము నింపుతూ ఉన్నాం. మనం లోకంలో తిరుగుతున్నామండి. లోకంలో తిరుగుతున్నప్పుడు అనేక విధాలుగా మనం ప్రయాణిస్తున్నప్పుడు మన చేతుల ద్వారానో, పాపం ద్వారా, లేకపోతే చూపుల ద్వారా ఏదో రకంగా పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తాం కాబట్టి ఆత్మ తరిగిపోతూ ఉంటుంది. అందుకనే ఆదివారము వాక్యం విని ఆదివారము పొందుకున్న శక్తి రేపటికి తరిగిపోతా ఉంటది. నీవు ఆహారం తింటున్నావు,
2-3 గంటల తర్వాత మళ్ళీ ఆకలేస్తానే ఉంటుంది. ఎందుకు? బలం కోల్పోతుంది, శక్తి తరిగిపోతుంది. నువ్వు ఇంకా పొందుకోవాలి, ఆహారం తింటూనే ఉండాలి, ఆత్మీయ ఆహారం కూడా తింటూనే ఉండాలి. అందుకనే నా ప్రియమైన సంగమా, నీవు బాప్తిసం తీసుకున్నావు, మారు మనసు పొందుకున్నావు, పరిశుద్ధాత్ముడు లోపలికి వచ్చాడు. కానీ అభిషేకం సంగతి ఏంటి? శక్తితో నింపబడాలి కదా. దేవుని రాకడ కొరకు నువ్వు ఎదురు చూడాలి అంటే, విశ్వాసంలో కొనసాగించబడాలంటే నీ అభిషేకంతో నింపబడాలి కదా. దీనికోసం ఆలోచించాలి, దీనికోసము మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి. నా ప్రియమైన సంగమా, నేను 3 విషయాలు ఈరోజు అంశానికి వస్తున్నాను. జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చాను. 3 విషయాలు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఎక్కువ సమయం తీసుకుని త్వరగా ముగిస్తాను. 3 విషయాలు. ఎలా అంటే, పరిశుద్ధాత్మని ఎలా పొందుకోగలం, పరిశుద్ధాత్మని ఎలా వస్తారు అని చెప్పి త్వరగా ముగిస్తాను. చూసుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయం తీయండి. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనం నుండి చదవండి. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసి, అంతకు ముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. ఇక్కడ చూడండి, ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసము మాత్రమే పొంది. ఇక్కడ ఆగు ప్రశాంత్. ఎందుకంటే ఈ వాక్యం నేను మొన్న బాప్తిసం తీసుకున్నప్పుడు కూడా ఈ విషయాన్ని జస్ట్ టూకీగా 2 మాటలు చెప్పాను. బాప్తిసం తీసుకునే వాళ్ళకి పరిశుద్ధాత్మ యొక్క అనుభవాన్ని మనం పరిచయం చేయాలి. వ్యక్తి లోపలికి వస్తాడమ్మా, ఆ వ్యక్తి చెప్పే మాట వినాలంటే నీకు శక్తి కావాలి, ఆయన శక్తి ఇస్తావాలి, ఆయన అడుక్కోవాలి, ఆయన ప్రేరేపించాలి, ఆయన పొందుకోవాలి. శక్తి పొందుకుంటే నువ్వు నడిపించబడతావు అని చెప్పి మాట్లాడు. వీళ్ళు బాప్తిసం అయితే పొందుకున్నారు, ఏది తెలిసి తెలియక. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఎలా నడిపిస్తాడు అని చెప్పి తెలియకుండా పరిశుద్ధాత్ముని ఎలా పొందుకుంటారు? ఈ విషయాలన్నీ అందుకే అన్నోళ్ళు చెప్పినప్పుడు, అమ్మా మీరు రండి, 2 వారాలు నడిపించబడి ప్రార్థన గడపండి, ఇన్ని విషయాలు తెలుసుకోవాలని చెప్పి అందుకే సమయాన్ని ఇచ్చారు. చదువు కింద. ఇంకా అప్పుడు పేతురు యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందారు. మొదటిది విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మను ఎలా పొందుకోగలమంటే, పరిశుద్ధులు, పెద్దలు, సేవకులు ఎవరైతే ఏర్పాటు చేయబడ్డ వాళ్ళు మన మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందుకుంటామని. ఈ అనుభవాన్ని నేను పొందుకున్నాను. చాలా మంది నా మీద చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క సువాసన నాకు తెలుసు, పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం ఎలా ఉంటుందో నేను గమనించాను, ఆ యొక్క మంట ఎలా ఉంటుందో నేను గమనించాను. విశ్వాసులు కూడా కొంతమంది ప్రార్థనలో గడిపే వాళ్ళు కూడా నా మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్మ అనుభవాన్ని నేను పొందుకున్నాను. పరిశుద్ధాత్మని, ఎందుకంటే ఈ పెద్దలు మన మీద చేతులు ఊరికే పెట్టాలి, ఆ అనుభవంతో నువ్వు వెళ్తావని చెప్పి పరిశుద్ధాత్మ శక్తిని, నీ అభిషేకం, దేవుని యొక్క అభిషేకం నీ మీదకి వస్తుందని చెప్పి వాళ్ళు చేతుల నుంచి మరి ప్రార్థన చేస్తారు. అదేవిధంగా అపోస్తల కార్యములు 19 నుంచి చదువు. 19:1 నుంచి చదువు. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు ఎఫెసునకు వచ్చి చూచి మీరు విశ్వాసం ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అన్నాడు. ఇక్కడ ఆగమ్మా, అపోస్తలు పౌలు గారు ఏంటంటే, ఆ సంఘం అక్కడికి వెళ్ళినప్పుడు మీరు బాప్తిసం తీసుకున్నారు కదా, పరిశుద్ధాత్ముడు పొందుకున్నారని అడిగాడు. ఆ ఎఫెసీ సంఘంలో అడిగినప్పుడు వీళ్ళు అన్నారు, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, అసలు ఆయన ఎవరు అన్నారు. ఎందుకంటే ఈ ప్రారంభ దినాల్లో పిచ్చిగా చేశారండి. ఈ బాప్తిసాలు ఎట్లా పడితే అట్లా చేశారు. ఎట్లా చేశారు తెలుసా? పెళ్లికి బాప్తిసాలు ఇచ్చారు, పెళ్లి చేయాలంటే బాప్తిసాలు ఇచ్చారు, సంఘాలు చర్చిలు కట్టాలంటే బాప్తిసాలు ఇచ్చారు.
ఏముందిలే, మనోళ్ళకి ఏం తెలుసు, తెలియకుండా చెప్పుకుంటే ఎలా చేస్తుంది, ఏముంది నీళ్ళు మునగటమే, మునిగి లేచి రావటమే, అంతకు మించి ఇంకేముండదులే అని చెప్పి వాళ్ళు మునిగి లేచి వస్తున్నారు. చీరలు, ఆ లేడీస్ కి చీరలు బట్టలు ఇస్తే బాప్తీసాలు తీసుకున్నారని పిచ్చి పిచ్చిగా చేశారు. అలాంటి స్థితిలో ఉండటం వల్ల సాతానుగాడు ఎంతగా వాళ్ళు బాప్తీసం తీసుకున్న తర్వాత ఎందుకు పడిపోతారు తెలుసా, ఎందుకు శ్రమల గుండా నడిపించబడతారు తెలుసా, ఎందుకు ఆ శ్రమను జయించలేకపోతారు తెలుసా, దేవుని యొక్క అభిషేకం మీద లేదు. బాప్తీసం తీసుకున్నారు, వ్యక్తి లోపలికి వస్తున్నాడు, ఆయన మాట్లాడుతున్న తప్పురా అని చెబుతారు, కానీ ఆ తప్పును విడిచిపెట్టడానికి శక్తిని కోల్పోతున్నారు, శక్తి లేదు. అందుకనే నా ప్రియమైన సంగమా, ఇలా పౌలు గారు చెప్తున్నారు, చదువు కిందకి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదు చెప్పిరి. అప్పుడు అతడు అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తీసం పొందితురని అడుగుగా, యోహాను బాప్తీసం అంట. ఎలా? చర్చి పెళ్లి బాప్తీసాలు, సంఘ బాప్తీసాలు, చీరల బాప్తీసాలు, బట్టల బాప్తీసాలు, ఏమండి ఏదైనా ఆశీర్వాదం వస్తుంది బాప్తీసాలు, ఇలాంటి. చదువు. అందుకు పౌలు యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమై బాప్తీసం ఇచ్చనని చెప్పిన తర్వాత వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తీసము పొందవలసింది ఎందుకు తెలుసా? యేసు నామమున తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్తీసం పొందాలండి. నీ సేవకుల నామముల బాప్తీసం కాదు, కుటుంబ సభ్యుల నామముల బాప్తీసం కాదు, వివాహాల నామముల బాప్తీసాలు కాదు. నీ మారు మనసు నిమిత్తమై, నీ పాప క్షమాపణ నిమిత్తమై తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామముల బాప్తీసం పొందాలి. ఇది నువ్వు తెలుసుకోవాలి. తరువాత పౌలు ఇక్కడ వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ ఎక్కడెక్కడికి వచ్చిందంటే వారి మీదకి వచ్చాడంట. వారి మీదకి వచ్చేప్పుడు వారు భాషలతో మాట్లాడారు. నా ప్రియమైన సంగమా, లోపలికి రావటం ఉంది, పరిశుద్ధాత్ముడు అభిషేకం మీదికి రావటం ఉంది. అందుకనే మోషే గారు నూను కుమారుడైన యెహోషువ మీద చేతులుంచినప్పుడు బలమును పొందుకున్నాడంట, నూతన బలమును పొందుకున్నాడంట, శక్తిని పొందుకున్నాడంట. కొంతమంది పెద్దలు చేతులుంచేది అందుకని. ఇది మొదటిది. పరిశుద్ధాత్ముడు ఏర్పాటు చేయబడిన బిడ్డలు మన మీద చేతులుంచినప్పుడు పరిశుద్ధాత్ముని పొందుకుంటాం. రెండోదిగా చూసుకుందాం. రెండోదిగా చదవండి అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 23వ వచనం. వారు విడుదల నుండి తమ స్వజనులకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలన్నింటినీ వారికి తెలిపిరి. వారు విని ఏక మనసుతో దేవునికి ఇట్లు బిగ్గరగా మొరపెట్టిరి. ఇక్కడ ఏం చేస్తున్నారంట? మొరపెడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలుగజేసిన వాడవు, అన్య జనులు ఎలా అల్లరి చేసిరి, ప్రజలెందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభువు మీద ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి, అధికారులు ఏకముగా కూడుకునిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మా తండ్రి నీ సేవకుడునైన దావీదు నోట పలికించితివి. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించును, వాటినన్నిటిని చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధుల సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులతో ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమందు నిజముగా కూడుకునిది. ప్రభువా, ఈ ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ సమయమందును వారి బెదిరింపును చూచి రోగులను స్వస్థపరచుటకును, ఎవరు రోగులను పరిచయం చేయటకు, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకై నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుగా ధైర్యము నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసిన వెంటనే ఏం జరిగిందో తెలుసా? వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కనిపించినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును బహుధైర్యంగా ప్రకటించారు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోదిగా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్ముడుతో అభిషేకము వలన నింపబడతామని.
దేవుని శక్తితో నింపబడతామండి ప్రార్థన చేస్తే. అందుకనే విశ్వాసులకి పరిచయం చేసే బిడ్డలకు చెప్పాను, రాండ్రా బాబు అనవసరంగా బలి ఎక్కబడితే వచ్చి బలిపీఠాలు ఎక్కొద్దు, ప్రార్థనలో గడిపి కొంచెం సిద్ధపడండి, దేవుని బలమును పొందుకొని, లేకపోతే పరిశుద్ధాత్ముడు అభిషేకం లేకపోతే శక్తి లేకపోతే సాతాను గడు ఏలుబడి చేస్తారా, పాపము గుండా వెళతారా అని చెప్పి ఆదివారం పూట ఉదయాన్నే పొద్దున్న ప్రార్థన జరుగుతుంటే కాంగోలు వాయడానికి వస్తాను, లేకపోతే ఆరాధన చేయడానికి వస్తాను, లేకపోతే పాటలు పాడడానికి వస్తాను, కానీ దేవుని యొక్క అభిషేకమును పొందుకోవడానికి రాలేకపోతున్నారు. నాకు ఒక కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది. ఏమండి నా యొక్క ఎట్లా ఉంటుందంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. శుక్రవారం ఏకాంతంగా, ఏదో గొప్పతనం కాదు కానీ నాకు ఇచ్చిన తలం, శుక్రవారం ఏకాంతంగా ప్రభుతో గడుపుతాను, పాడతాను, స్తుతిస్తాను, ఆరాధిస్తాను, ఏకాంతముగా ప్రభువుని పరిశుద్ధాత్మ నింపుదల కొరకై వేడుకుంటాను. శనివారం ఏం జరిగిందో తెలుసా? శనివారము ఉపదేశం కోసము ఆయన రాత్రి పూట కూర్చుంటాను. ఎంత దూరం అయితే తెలుసా? కూర్చున్న తర్వాత 2 అయితే 3 అయితే తెల్లారి కూడా అయింది. మరలా ఆదివారం ఏం చేసి తెలుసా? పొద్దున్నే లెగిసి కుటుంబానికి చేయాల్సిన పరిచర్య చేస్తా. కుటుంబాలు చేయాల్సిన ఏ పరిచర్య, వాళ్ళకి చికెన్ కావాలంటే ఏదన్నా మార్కెట్కి వెళ్ళాలన్నా మార్కెట్కి వెళ్ళి వచ్చి వాళ్ళకి సమయానికి అందించి 8 గంటకల్లా 8 గంటలకల్లా మళ్ళా ఇక్కడికి తిరిగి వస్తా. కుటుంబం లేదు, బిడ్డలు లేదు. దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకుంటారా బాబు అంటే కృపను పోగొట్టుకున్నారు. కృపను పోగొట్టుకున్నారు. ఎలాంటి జీవితంలో కార్యాలు జరుగుతుంది? దేవుడిచ్చిన పరిచర్యను ఎలా నడిపించాలి? ఒక కుటుంబాన్ని నడిపించాలన్నా, ఒక సంఘాన్ని నడిపించాలన్నా నీకు శక్తి కావాలి కదా, నీకు బలం కావాలి కదా. దేవుడిచ్చిన బాధ్యతను పోగొట్టుకుంటూ నువ్వు కృపను పోగొట్టుకున్నావు. నా ప్రియమైన సంఘమా, దేవుడిచ్చిన బాధ్యతను నమ్మకంతో, భయముతో, వణుకుతో చేయాలండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట ఇస్తే మాట మీద నిలబడాలి. అది దేవుని యొక్క వాక్యమైందండి. లేకపోతే నువ్వు లెక్క చెప్పాలి. లెక్క చెప్పాలంటే సేవకుడు, ఇప్పుడు సేవకులు ఉన్నారు, లేకపోతే విశ్వాసులు ఉన్నారు, వీళ్ళందరూ ప్రార్థన చేయండి అంటారు, మీరు ప్రార్థన చేయండి. ఆరాధన చేయండి అంటే వీళ్ళు ఆరాధన చేయరు. సమయాన్ని వృధా చేయొద్దురా, సమయాన్ని వృధా చేయండి, వీళ్ళు సమయాన్ని వృధా చేస్తారు. ఇలాంటి స్థితిలో ఉంటే సంఘము లేకపోతే కుటుంబాలు నడిపించలేరు. ఒక కుటుంబం మీద, ఒక కుటుంబంలో ఆ కుటుంబాన్ని నడిపించాలన్నా మనకు దేవుని శక్తి ఎంత అవసరం. నేను ఎవరితో మాట్లాడాలన్నా కానీ మనసులో ప్రభువా నడిపించయ్యా, ప్రభు ఆ కుటుంబాన్ని, ఇదిగో కుటుంబాన్ని పోషించాలి, ఇదిగో ఆర్థిక సమృద్ధి, ఇదిగో ఇది ఇచ్చావు, దీన్ని ఏ రకంగా ఎంతవరకు వాడాలన్న ఒక జ్ఞానాన్ని ప్రభు అని వేడుకుంటా. ఆరాధన పరిచయ విషయంలో ఏ రకంగా ఉండాలి, శక్తి నీవు, బలాన్ని నీవు, ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఆషామాషి కాదు. పరిచర్య అంటే అంతకుముందు గొంతు మీద కత్తి లాంటిది. చిన్న విషయానికి కూడా నాశనం అయ్యేవాళ్ళు. ఈ రోజులో కృపాకాలం ఏముందిలే, కృపలోనే కృపే పోగొట్టుకున్నారు. కృప పోగొట్టుకుంటే నీకు ఏం దక్కదు, బూడిదే. నా ప్రియమైన సంగమా, రెండోదిగా పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటామంటే ప్రార్థన ద్వారా పొందుకుంటాం. ఒక విషయాన్ని ఏంటంటే, ఇప్పుడు దావీదు గారు ఉన్నారు. దావీదు గారు వాక్యం చూపిస్తారు. 23వ కీర్తన తీయండి. 23వ కీర్తన 5వ వచనం చదువు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. పరిశుద్ధాత్మని కొన్ని విధాలుగా మనము చెప్తున్నాం. ఎందుకంటే ఎలా అంటే పరిశుద్ధాత్మని నీటితో పోల్చారు, అగ్నితో పోల్చారు, మంచుతో పోల్చారు, అదేవిధంగా నూనెతో పోల్చారు. దావీదు గారు పరిశుద్ధాత్మతోటి నింపబడి, అభిషేకంతో నింపబడినప్పుడు అతని గిన్నె పొర్లిపోతుంది. ఎలాగా? పాడుకున్నాడు. గొర్రె లేదు, మనుషులు లేదు, ఏం లేదు, దేవుడు నేను అన్ని పాడుకునే కీర్తనతోటి ప్రభుతోటి గడుపుతూ ఉన్నాడండి. అదే అంతగా నడిపించబడ్డాడు. 51వ కీర్తనకి రండి. మరలా 51వ కీర్తన 11వ వచనం చదవండి. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయొద్దయ్యా, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి
తీసివే. దానికి అక్కడికి ఇక్కడికి వ్యత్యాసం ఏందో తెలుసా? పాపము. బెత్షెబాతోటి పాపము చేయటం వల్ల పరిశుద్ధ అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు. అందుకనే వారం నుండి, నెలల నుండి ఈ లోకంలో గడుపుతున్నాం, లోకంలో తిరుగుతున్నాం, అన్ని జనాలతో లోకంలో అనేక సావాసులతో కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాం. వచ్చి ప్రార్థన చేసుకుంటారా అని చెప్తున్నాం. ఏమండి, సౌలు పోగొట్టుకున్నాడండి, దేవుడిచ్చిన ఆత్మను పోగొట్టుకున్నాడు. దావీదు జాగ్రత్త పడ్డాడు, మొర పెట్టుకున్నాడు, ప్రార్థన చేశాడు, నీ పాదాలు పట్టుకున్నాడు, ఆయన గోజాడిల్లాడు, తన తప్పును తెలుసుకున్నాడు. వ్యక్తి లోపల పరిశుద్ధాత్మను మాట్లాడుతుంటే దేవుని శక్తిని పొందుకున్నాడండి. ఎలా పొందుకున్నాడు తెలుసా? 92వ కీర్తన 92 చదవండి. గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి, క్రొత్త తైలముతో నేను అంటబడి ఉన్నాను. నేను ఒక ప్రార్థన చేసుకుంటాను ఎప్పటికీ, నిమిషం ఉంది, గంట ఉంది, 10 నిమిషాలు ఏదైనా సరే, క్రొత్త తైలముతో, నీ అభిషేకముతో, క్రొత్త తైలముతో నన్ను అంటండి. నడినెత్తి నుండి అరికాలు వరకు నన్ను అంటుంది. ఎందుకంటే నేను ప్రార్థన చేయాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి, నిన్ను గణపరచాలి, పరిచయం చేయాలి, కుటుంబాన్ని నడిపించాలి, సమాజంలో సమాజ బాధ్యత చేయాలి, సంఘ బాధ్యత ఉంది. ఇవన్నీ చేయాలంటే నీ అభిషేకం నాకు కావాలి ప్రభువా. ఇది ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలండి మన సంఘంలో. మూడోదిగా చూసుకుంటే ఎహెజ్కేలు గ్రంథము చూపించవద్దు, నేను ముగిస్తాను. ఎహెజ్కేలు గ్రంథం తీయండి, 8-10 చదవండి. నేను లోపలికి పోయి చూచితిని, అప్పుడు ప్రాకేడి సకల జంతువుల ఆకారములను, జయమైన మృగముల ఆకారములను, అనగా ఇశ్రాయేలీయుల దేవతా విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను. 8-10 నెహెమ్యా 8-10 నెహెమ్యా 8-10 మరియు అతడు వారితో ఇట్లనెను, పదండి, కొవ్విన మాంసమును భక్షించుడి, మధురమైన దానిని పానము చేయుడి. ఇది వరకు తమ కొరకు ఏమియు సిద్ధము చేసుకొనవి వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్ఠితమాయను, మన ప్రభువుకు ప్రతిష్ఠమాయను. మీరు దుఃఖపడద్దు, యెహోవా యందు ఆనందించుడి. అప్పుడు మీరు బలమును పొందుదు. ఏ బలము? దేవుని బలము, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకమును పొందుకుంటారు. దేవునిలో మూడోదిగా ఆనందించడం ద్వారా పరిశుద్ధాత్మను పొందుకుంటారండి. పౌలు శీలలు చెరసాల్లో బంధించబడ్డారు. వాళ్ళు దుఃఖపడే దినం అది, ఏడ్చే దినం అది. వాళ్ళు బాధపడలా, శ్రమలకు బాధపడలా, ఆనందించి పాటలు పాడారండి. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే నా ఆత్మీయానుభవమే, పరిశుద్ధాత్ముని అభిషేకముతో నీ పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును యేసయ్యా, ఏమని వివరింతును. ఎవరి అభిషేకం కావాలంట? పరిశుద్ధాత్మని అభిషేకం వస్తేనే ఆత్మలో పరవశించిపోతామంట. నా ప్రియమైన సంగమా, ఎందుకు మనము రాలిపోతున్నామో తెలుసా? ఎందుకు సమయాన్ని వృధా చేసుకున్నామో తెలుసా? ఎందుకు దేవుని సన్నిధి ఏదో, దేవుని సమయం ఏదో, కుటుంబ పరిచర్య ఏందో, సమాజ పరిచర్య ఏందో, మనం చేయాల్సింది ఏందో ఒక నిశ్చయత కలిగి ఎందుకు వెళ్ళలేకపోతున్నామో తెలుసా? దేవుని శక్తి లేకపోవటం, దేవుని బలము లేకపోవటం. బాప్తీసం తీసుకొని, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని అక్కడే ఆగిపోతున్నాం కాబట్టి, దేవుని యొక్క మాటకి విలువివ్వకపోవడం కారణం బట్టే మనము సాతానికి అవకాశం ఇస్తున్నాం. నా ప్రియమైన సంగమా,
పరిశుద్ధాత్మను అభిషేకం కొరకు ప్రతి రోజు ప్రతి సెకను ఆ యొక్క బలం కోసం ప్రార్థన చేసుకునే వారిగా, వేడుకునే వారిగా ఉండాలి. సంఘము, మన సంఘములో ప్రతి ఒక్కరూ ఈ రకంగా ఉండాలని చెప్పి దేవుని మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేస్తున్నాము. సమయమైంది. పరిశుద్ధుడైన తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తుతిస్తున్నాను. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా నాయన, పరిశుద్ధాత్మ అభిషేకం ఏంటో, పరిశుద్ధుని యొక్క బలం ఏంటో, ఆయనకి ఎలా లోబడాలో, ఎలా మాట్లాడాలో, ఎలా పొందుకోవాలో అయ్యా అదిగునైనా స్పష్టంగా మీరు మాట్లాడే ప్రతి మాటను బట్టి వందనాలు. నిజమే అయ్యా, బాప్తిసం తీసుకొని ఏదైనా అయిపోయింది అని వదిలేస్తాను, కానీ నీ బలం లేక మేము రాలిపోతున్నాం అయ్యా, నీ శక్తి లేక మేము రాలిపోతున్నాం, మేము వంగిపోతున్నాం, విశ్వాసంలో రాలిపోతున్నాం. నిజమే ప్రభువా, ఆ బలాన్ని మాకు దయచే, ఆ శక్తిని మాకు దయచే. పరిశుద్ధాత్మ అభిషేకము అయ్యా క్రొత్త తైలముతో మా మీదికి రండి అయ్యా, నడినెత్తి నుండి అరికాల వరకు మా అందరిని అంటండి. మేము ఎక్కడ ఇదిగోనైనా పాపము గుండా వెళుతున్నామో, ఎక్కడ దోషము గుండా వెళుతున్నామో, అపరాధము గుండా వెళుతున్నామో వాటిని విడిచిపెట్టినందుకు మాకు బలాన్ని ఇవ్వండి, మాకు శక్తిని ఇవ్వండి ప్రభు. మా బిడ్డలందరికీ, మా సేవకులకు దేవా, ఇదిగో మా కుటుంబ సభ్యులకు దేవా, ఇదిగో ఇక్కడ కూడున్న ప్రతి బిడ్డలకు నీ ఆత్మతో అభిషేకముతో నింపండి అయ్యా. నీవే కృప చూపించి నడిపించమని వేడుకుంటున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి నీకు వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో ఇచ్చిన ప్రార్థనకు సమర్పించి అడిగి వేడుకలు పొంది నామ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.